కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. నందమూరి కంపౌండ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రెజెంట్ అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ లైనప్ లో సర్ప్రైజ్ కాంబో తెర మీదకు రాబోతుంది. ఏంటో కాంబో అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ సినిమాల విషయంలోనూ జోరు చూపిస్తున్నారు. ఆల్రెడీ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అది కూడా చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న మూవీ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లో పెడుతున్నారు. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ త్వరలో సెట్స్ మీదకు రానుంది. ఈ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు బాలయ్య. ఇన్నాళ్లు ఆదిత్య 369 సీక్వెల్ దర్శకుడు ఎవరన్న విషయంలో ఎలాంటి అప్డేట్ రాలేదు. బాలయ్య డైరెక్ట్ చేస్తారని, నాగస్విన్ పేరు పరిశీలిస్తున్నారని రకరకాల వార్తలు తెరమీదకు వచ్చాయి. కానీ ఫైనల్ గా క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 999 లైన్ లో పెట్టబోతున్నారు బాలకృష్ణ. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు కూడా ఇదే కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా ఆదిత్య 999 లాంటి ప్రెస్టీజియస్ మూవీ కోసం కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఆదిత్య 999 ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు ఈ ప్రాజెక్టును ప్యారలల్ గా కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. వార్ 2 టీం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్ళు ప్రమోషన్స్ విషయంలో డీలే చేస్తున్న యూనిట్ ఫైనల్ గా ట్రైలర్ ను లాంచ్ చేసింది. మరి ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ హ్యాపీయేనా? ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయంలో అభిమానులు ఏమనుకుంటున్నారు? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మోస్ట్ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసిన స్పెషల్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ట్రైలర్ లో ఫస్ట్ షాట్ నుంచే ఫుల్ ఎనర్జీ ఉంది. యాక్షన్ సీన్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ చూశాక ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఫైట్ సీక్వెన్స్లు, ట్రైన్ పై చేజ్, గన్ ఫైరింగ్ ఇలా యాక్షన్ లవర్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను ట్రైలర్లోనే చూపించారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ డాషింగ్ లుక్ సౌత్ సర్కిల్స్ లో అంచనాలు పెంచేస్తోంది. హృతిక్ స్టైల్, ఎన్టీఆర్ ఇంటెన్సిటీ ట్రైలర్ కు మరింత హైప్ తీసుకొచ్చింది. స్మాల్ స్క్రీన్ మీదే ఈ రేంజ్ లో ఉందంటే బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో పేలాయి. ఇన్నాళ్లు కథ విషయంలో ఉన్న చాలా అనుమానాలకు చెక్ పెట్టింది ట్రైలర్. అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ విలన్ కాదు, ఆయన కూడా హీరోనే అని క్లారిటీ ఇచ్చారు. కియారా గ్లామర్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూ మరింత గ్లామర్ తీసుకొచ్చింది. ఓవరాల్ గా వార్ 2 ట్రైలర్ క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అందర్నీ అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అడిగిన కాల్ షీట్ ఇచ్చామా, స్పాట్ కి వెళ్లి యాక్ట్ చేసి వచ్చామా, పక్కకు జరిగామా అని అనుకోవడం లేదు ఈ జనరేషన్ హీరోయిన్స్. వాళ్ళు అన్నీ అయ్యి సినిమాను ఆడియన్స్ దగ్గరకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అవుతున్నారు. కొబ్బరికాయ కొట్టే క్షణం నుంచి సక్సెస్ పార్టీ వరకు అన్నిటిలో ముందుండడానికి ఇష్టపడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్న బ్యూటీస్ చాలా మందే కనిపిస్తున్నారు. సినిమాను గ్రౌండ్ లో నిలబడి ప్రమోట్ చేయడంలో ఐకాన్ అనిపించుకున్నారు రష్మిక మందన. డబ్బింగ్ చెప్పే సమయాన్ని, ప్రమోషన్ చేసే రోజుల్ని వేరే సినిమాలకిస్తే డబ్బులు చూడొచ్చనుకునే చాలా మంది మైండ్ సెట్ కి చెక్ పెట్టేసింది రష్మిక జోరు. ముఖ్యంగా పుష్ప 2, కుబేరా లాంటి పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్లో తన మార్కు చూపిస్తున్నారు నేషనల్ క్రష్. రీసెంట్ గా హరిహర వీరమల్లును దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు నిధి అగర్వాల్. అమ్మాయి అంత యాక్టివ్ గా ఉంటే తాను సినిమా కోసం రాలేకపోయినందుకు సిగ్గుపడ్డానని స్వయంగా పవన్ చెప్పారంటే ఆమె ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
హీరో హీరోయిన్లు ముందుండి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవడం గ్యారంటీ అన్న టాక్ వచ్చేసింది. దీపికా పదుకొన్ అయితే నిండు గర్భిణిగా కల్కి ఈవెంట్ కు హాజరయ్యారు. గేమ్ చేంజర్ ఈవెంట్స్ కి హాజరైనప్పుడు కియారా అద్వానీ కూడా ప్రెగ్నెంటే. కూలీ విషయంలో ప్రమోషన్ బాధ్యత పంచుకుంటున్నారు శృతి హాసన్. రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీకి సంబంధించి మొదటి నుంచి ఎక్కడో ఓ చోట మాట్లాడుతూనే ఉన్నారు శృతి. లోకేష్ డైరెక్షన్ గురించి, రజనీకాంత్ ఎనర్జీ గురించి చెబుతూనే ఉన్నారు. ఇలా టాప్ బ్యూటీస్ ప్రమోషన్స్ లో కనిపిస్తుండటంతో ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా గ్లామర్ డోస్ గట్టిగా కనిపిస్తోంది. విశ్వంబర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఆఖరి స్కెడ్యూల్ శుక్రవారం గ్రాండ్ గా ప్రారంభమైంది. గ్రాండ్ సెట్ లో స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఆల్రెడీ సాంగ్ కు సంబంధించి చాలా విషయాలు ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సాంగ్ ఎందుకింత స్పెషల్, ఈ స్టోరీలో తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ఓ మాస్ మసాలా సాంగ్ కూడా స్కోప్ ఉంది. ఇప్పుడు ఆ పాట చిత్రీకరణలోనే బిజీగా ఉంది యూనిట్. ఈ షెడ్యూల్తో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టైపోతోంది యూనిట్. ఈ సాంగ్ విషయంలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా మెగాస్టార్తో స్టెప్ అయిపోతున్నట్లుగా హింటిచ్చారు బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్. తాను హైదరాబాద్లో ఉన్నానంటూ తన ఇన్స్టా స్టోరీలో వీడియో పోస్ట్ చేశారు. అంతేకాదు, మేకప్లో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేయడంతో సాంగ్లో మౌని లుక్ ఇలాగే ఉంటుందా అన్న డిస్కషన్ మొదలైంది. విశ్వంభర సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ స్పెషల్ సాంగ్ను మాత్రం భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. తన మార్క్ మాస్ నెంబర్తో మెగా ఫ్యాన్స్ను అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీపాట్ షూటింగ్ పూర్తయింది. ఈ సాంగ్తో సినిమా ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్కు పరిచయమైన మౌని రాయ్ విశ్వంభరతో టాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నారు. బాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ సయ్యారా. ఇలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. అయితే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన దర్శకుడు మాత్రం ఓ సౌత్ డైరెక్టర్ కు తాను పెద్ద ఫ్యాన్ అని అంటున్నారు. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ఆహాన్ పాండే, అనిల్ పడ్డా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సయారా. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చిన సయారా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న జోష్ తీసుకొచ్చింది సయారా. ఈ సినిమా ఏ రేంజ్లో బజ్ క్రియేట్ చేసిందో ఆ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు అంతే వైరల్ అవుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ ఓ టాలీవుడ్ డైరెక్టర్ తనకు ఇన్స్పిరేషన్ అంటున్నారు. అది కూడా తనకంటూ కెరీర్లో జూనియర్ అయిన దర్శకుడి టాలెంట్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గ్రిట్టి స్టైల్లో హీరోలను నెగటివ్ షేడ్స్లో చూపించే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమన్నారు మోహిత్. బోల్డ్ స్టోరీ టెల్లింగ్లో అద్భుతమైన భావోద్వేగాలు కూడా చూపించి మెప్పించవచ్చని ప్రూవ్ చేసిన దర్శకుడు సందీప్ అంటూ ఆయన టాలెంట్ను ఆకాశానికి ఎత్తేశారు. సందీప్ డేరింగ్ యాటిట్యూడ్ కూడా తనకిష్టమంటున్నారు మోహిత్ సూరి. తను అనుకున్న కథను అంతే డేరింగ్గా తెరమీదకు తీసుకురావడం, తన స్టైల్ ఆఫ్ మేకింగ్కు కట్టుబడి వర్క్ చేయడం అన్నది రేర్ క్వాలిటీ అని, అందుకే సందీప్కు తాను ఫ్యాన్ అయ్యానన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్లోనూ వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు ఆడియన్స్ ముందుకు వచ్చేయటంతో పవన్ అప్కమింగ్ సినిమాల గురించి డిస్కషన్ మొదలైంది. మరి లిస్ట్ లో ఉన్న సినిమాల స్టేటస్ ఏంటి? ముఖ్యంగా మాస్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ విషయంలో క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్. కానీ పొలిటికల్ గా బిజీ కావడంతో లిస్టులో ముందున్న సినిమాలు ఆలస్యమయ్యాయి. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వచ్చింది. ఈ మధ్య ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవన్ జెట్ స్పీడ్ తో ఆ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ఈ సినిమా షూటింగ్. ఈ విషయాన్ని పవన్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఈ నెలాఖరు కల్లా షూటింగ్ అంతా పూర్తవుతుందన్న హింట్ ఇచ్చారు. అనుకున్నట్టుగా మరికొద్ది రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ముగించబోతుంది యూనిట్. మరో 4-5 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా ఆ పోర్షన్ కూడా పూర్తి చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పవర్ స్టార్. అంతే స్పీడ్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరోసారి పవన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తుండడంతో హిస్టరీ రిపీట్ అవ్వడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బై బై.